హాయ్ విను. ఈరోజు ఇస్త్రీ పెట్టితో ఉన్నాను. ఏంటన్నా ఇస్త్రీ పెట్టి డెమో వీడియో కాదు, కాకపోతే ఒక అవేర్నెస్ వీడియో. ఏంటంటే కాకినాడలో మనం చాలా ఇస్త్రీ బండ్లు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి వాళ్ళు చాలా సేవ చేస్తుంటారు. మన షర్ట్స్, డ్రెస్సెస్ ఇవన్నీ వాళ్ళు అయన్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గరికి వచ్చి అపార్ట్మెంట్ కింద, లేకపోతే మన కాలనీస్లో. సో ఏంటంటే మనం అనుకుంటాం చిన్న ఇస్త్రీ పెట్టే కదా అని. దీనికి మంచి వాల్యూ, దీనికి కాస్ట్ కూడా ఉంది. బ్రాస్తో ఉండేది. మనం సహజంగా ఇంట్లో వాడే ఇస్త్రీ పెట్టికి ఏంటంటే 800 నుంచి 2500 లేకపోతే 3000 రూపాయలు ఉంటుంది. మనం అదే వాల్యూతో దీన్ని చూస్తాం. కాకపోతే ఇది సైజుని బట్టి 12,000 దాటి కూడా ఉన్నాయట ఇస్త్రీ పెట్టెలు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇస్త్రీ పెట్టి ఈ బండి వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, దీనికి కూడా దొంగలు తయారైపోయారండి కాకినాడలో. దీనికి కూడా ఈరోజు మా స్ట్రీట్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఆయన చెట్టు కింద ఇస్త్రీ వేస్తుంటాడు. ఇస్త్రీ వేసి ఆయన ఇస్త్రీ పెట్టిని అలా పెట్టి ఆయన వేడివేడి ఇస్త్రీ పెట్టి బట్టలు ఫోల్డ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఎదురుగుంట ఇంటి పైకి వెళ్ళి డెలివరీ ఇస్తున్నాడు బట్టలు. ఈలోగా ఇద్దరు బైక్ మీద అక్కడ కాపు కాసి వచ్చి ఆ బొగ్గులు వేడిగా ఉండే ఇస్త్రీ పెట్టి పట్టుకొని వెళ్ళిపోయారు బైక్ మీద. దొరకలేదు. సో ఆయన పైన చూస్తూ అరుస్తున్నాడు. ఈలోగా వీళ్ళు ఉడాయించేశారు. ఎంత దారుణం అండి, పాపం అనిపించిందండి. సో అమ్మితే ఎంత వస్తుందో చెప్పండి. నేను అప్పుడు ఆ స్పాట్కి వెళ్ళి అడిగితే 12,000 వరకు ఉంటుంది ఒక పెట్టి అని చెప్తే నేను షాక్ తిన్నాను. సో ఏంటంటే ఒక్క వ్యక్తి యొక్క జీవనోపాధి అది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు బతుకుతున్నారు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు నించొని బొగ్గులు కొని సేవ చేసి ఇసిరి ఆ బొగ్గుల్ని ఫైర్ చేసి దాన్ని ఈ మంచి వెయిట్ ఉంది, ఈ వెయిట్తో ప్రెస్ చేసి మన డ్రెస్ని ఆయన చేసిస్తున్నారు. సో వాళ్ళు దీని మీద బతుకుతే ఇది పట్టుకెళ్ళిపోతే ఎట్లాగని బాబు. అసలు దొంగతనానికి ఏంటంటే ఇప్పుడు డబ్బులు కావాలి. యువతరానికి ఏంటంటే డబ్బులు కావాలి, ఏదో విధంగా డబ్బులు సంపాదించేయాలి. వ్యసనాలు, లేకపోతే కాస్ట్లీ ఫోన్లు కొంటాం, లేకపోతే ఏదో విధంగా ఖర్చు పెట్టేయాలి. అందుకని ఒక వ్యక్తి యొక్క జీవనోపాధి మీద కొట్టడం పెద్ద తప్పండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇస్త్రీ బండోళ్ళకి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, మీరు ఆ వేడి పెట్టి పట్టుకుని వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే ఆ స్పాట్లో మీరు ఒక్కరే ఉంటారు, ఇస్త్రీ వేస్తారు. మీరు డెలివరీ బట్టలు ఇవ్వడానికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇస్త్రీ పెట్టికి కుదిరితే ఒక చైన్ దీనికి వేసుకొని వెళ్ళేటప్పుడు మీ బండికి లాక్ చేసుకొని వెళ్ళండి దయచేసి. ఇది చాలా సేఫ్ అనమాట. ఒక చైన్ ఉన్నట్లయితే అది త్వరగా తీయలేరు. ఈలోగా ఎవరైనా అలర్ట్ చేయడం కానీ ఎవరైనా చూడడం కానీ జరుగుతుంది. ఈ వీడియో కుదిరినంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. అదేవిధంగా రేపు మళ్ళా కాకినాడ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన కర్తవ్యం కూడా మనకు ఉంది. కాబట్టి మనం ఈ వీడియోని షేర్ చేద్దాం అండి. థ్యాంక్ యూ.